ఏం చేస్తున్నావురా ఇక్కడ? అది పల్లవి చేతికి గాయం అయితే మందు రాస్తున్నానక్క. అదే ఎందుకు అని ఆవిడ గారు రాసుకోలేరా? నాకు చేతక కాదు, ఏదో ఆయన ప్రేమతో చేస్తున్నారు కదా అని. హే, ప్రేమేంటే? కోపంతో చేస్తున్నావా? కోపంతో కాదు, జాలితో చేస్తున్నాను. మమ్మీ, ఇవాళ మన కాలేజీని కాపాడింది కదా, ఆ గొడవలో తన చేతికి గాయం అయింది. ఆ కన్సర్న్తోనే మందు రాస్తున్నాను, అంతేగాని ఇది చెప్తున్నట్టు కాదు. ఆప్రా, ఇలా తయారయ్యావేంట్రా నువ్వు? నేనేం చేశాను నానమ్మా? చిన్నప్పటి నుంచి నేను ఎలా పెంచాను? ఎప్పుడైనా నీ నోటి నుండి అబద్ధాలు వచ్చాయా? ఈ మధ్యన మాట్లాడితే అన్ని అబద్ధాలే. అబద్ధాలా? ఈ అబద్ధాలు కూడా చెప్తారా బామ్మగారు? ఇప్పటి వరకు చెప్పలేదు, ఈ మధ్యనే ఎందుకు మొదలు పెట్టాడో అర్థం కాదు. ఇప్పుడు చెప్తున్నాడు కదా, నీ మీద ప్రేమతోనే మందు రాస్తున్నాడు. వాళ్ళమ్మ రాగానే భయంతో కన్సర్న్ అని చెప్పి అది ఇది అని కవరింగ్ చేస్తున్నాడు. అది అబద్ధం కదా? ఇలా ఎప్పటికప్పుడు మాటలు మార్చడం తప్పు కదన్నయ్యా. రేయ్, నువ్వు నోరు మీరా. అబద్ధాలు ఆడుతుంది నేను కాదు, మీ ఇద్దరే. అవును. ఏంటి అవును? ప్రతిదానికి తూతు అంటూ మధ్యలోకి వస్తున్నావు. వీడు ఒంటరిగా ఉన్నప్పుడు ఒకలాగా మాట్లాడతాడు, వాళ్ళమ్మని చూస్తే మాట మార్చేస్తాడు. ఇక నుంచి ఆ అవసరం నీకు రాదులేరా. అవును నానమ్మ, ముందు వీళ్ళిద్దరికి నిశ్చితార్థం జరిపించేస్తే అన్నయ్య డ్యూయల్ రోల్ ప్లే చేసే అవసరం ఉండదు. నిశ్చితార్థమా? ఏదో ఉరివేస్తాను అన్నట్టుగా అలా అరుస్తావేంటన్నయ్యా? రే, దీంతో నిశ్చితార్థం చేసుకోవడం కంటే ఊరేసుకోవడమే బెటర్ రా. ఇప్పటికిప్పుడు నిశ్చితార్థం అంటే ఏంటి అత్తయ్య గారు? ఇప్పటికిప్పుడంటే ఏ గంటలోనో అరగంటలోనో కాదు, రేపు. రేపంటే ఏమైనా 100 రోజులుందా? లేకపోతే 6 నెలల ముందు నోటీస్ ఇవ్వమంటావా? అయినా ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత నిశ్చితార్థం జరిపిస్తానని నువ్వే చెప్పావు కదా మమ్మీ. ఎలాగో మాకు ఇవాళతో ఎగ్జామ్స్ అయిపోయాయి కాబట్టి రేపే నిశ్చితార్థం.